వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. జలజీవన్ మిషన్ పై ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష జరిపిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్. మిషన్ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశం. ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన 3 మహిళలను అరెస్టు చేసిన జీసిగడం పోలీసులు. సూపర్ 6 బోటకపు హామీలతో చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారని ధర్మాన కృష్ణ చైతన్య ఎద్దేవా. 60 ఏళ్లు నిండిన వాళ్లకు కూడా పెన్షన్ ఇవ్వని దౌర్భాగ్యుడు చంద్రబాబు అని విమర్శ. ఖరీఫ్ సీజన్ కు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యమని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. జనవరి నుండి గోధుమ పిండి పంపిణీ చేయనున్నట్లు స్పష్టీకరించారు. బాపట్ల పట్టణంలో క్లాక్ టవర్ చౌరస్తాలో లారీని ఢీకొట్టిన బైక్ ప్రమాదంలో 2 యువకులు దుర్మరణం. ప్రపంచ కప్ సాధించిన భారత జట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసింది. ఐసీసీ మహిళా వన్డే ప్రపంచ కప్ సాధించిన భారత జట్టు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిసింది. విజయవంతమైన ఈ ప్రపంచ కప్ ప్రయాణంలో ఎదురైన సవాళ్లను అధిగమించి తొలిసారి విశ్వ విజేతలుగా నిలిచిన హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో జట్టును మోడీ అభినందించారు. ఈ సందర్భంగా ప్రధాని కేవలం ఓ ఫోటో 2 ముక్కల ప్రశంసలకే పరిమితం కాకుండా ప్లేయర్స్ అందరితో కలిసి కూర్చొని సరదాగా ముచ్చటించారు. 2017లో ఫైనల్లో ఓడినప్పుడు ఒత్త చేతులతో మోడీని కలిసిన తాము ఇప్పుడు ప్రపంచ కప్ ట్రోఫీతో కలవడం చాలా సంతోషాన్నిచ్చిందని కెప్టెన్ హర్మోద్ చెప్పుకొచ్చింది. మోడీ అప్పుడు చెప్పిన మాటలు ఈసారి కప్ గెలిచేందుకు ఎంతగానో దోహదపడ్డాయని వైస్ కెప్టెన్ శృతి మందాన చెప్పింది. ప్లేయర్ ఆఫ్ ది టర్నీగా నిలిచిన దీప్తి శర్మ మాట్లాడుతూ మరోసారి ప్రధానిని కలిసే అవకాశం కోసం ఎంతగానో ఎదురు చూశామని, తాజా కప్ కలుసుకోవడం మరింత సంతృప్తినిచ్చిందని పేర్కొంది. దీప్తి ఇన్స్టాగ్రామ్ బయోలో ఉన్న జై శ్రీరామ్ ఆమె భుజంపై ఉన్న హనుమాన్ టాటూ విశేషాలను మోడీ అడిగి తెలుసుకున్నారు. తమ మానసిక శారీరక బలానికి హనుమాన్ టాటూ ఉత్ప్రేరకమని ఈ సందర్భంగా దీప్తి చెప్పింది. అమనోత్ క్యాచ్, క్రాంతి గౌడ్ బౌలింగ్ ప్రదర్శనను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఫిట్ ఇండియా కార్యక్రమంలో విశ్వ విజేతలు భాగం కావాలని మోడీ క్రికెటర్లను ఉద్దేశించి అన్నారు. శారీరక ఫిట్నెస్ ఆవశ్యకతను తెలియజేసే కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. వీలైనప్పుడు విద్యార్థులను స్ఫూర్తిదాయక ప్రసంగాలతో ఉత్సాహపరచాలని మోడీ సూచించారు. డ్రగ్స్, గంజాయి వ్యాప్తి చేయాలని చూస్తున్న వారి పట్ల చర్యలు తప్పవని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. ఈ మేరకు ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ నేతృత్వంలో వైసీపీ ఇంకా డ్రగ్స్ తీసుకో బ్రో అని ప్రోత్సహిస్తుందన్నారు. విద్యార్థులు, యువత జీవితాలను నాశనం చేయడానికి జగన్ కంకణం కట్టుకున్నారా అని అన్నారు. డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిన కొండారెడ్డి నేతృత్వంలో జగన్ శిక్షణ కార్యక్రమాల కొండారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయకుండా అతనితో జగన్ సమావేశాలా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది అంటే, వాళ్ళ తాలూకా మాఫియా పరిస్థితి ఎలా ఉంది అంటే, మా ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అంటే వాళ్ళు కాళ్ళు ముందుకొచ్చి డ్రగ్స్ తీసుకో బ్రో అనే పరిస్థితిలో ఈ రోజు వచ్చారంటే నిజంగా సిగ్గుపడే పరిస్థితి. అక్కడ కూర్చున్న మీ విద్యార్థి విభాగం నాయకుడు, మీ నాయకుల తాలూకా ప్రోద్బలంతో, మీ నాయకుల తాలూకా ప్రోత్సాహకాలతో వాళ్ళకి డ్రగ్స్లకి బానిసలను చేసి వాళ్ళ జీవితాన్ని ఛిద్రం చేసి నాశనం చేస్తా ఉంటే కూర్చొని వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం పోయి వాళ్ళతో కూర్చొని మీటింగ్లు పెట్టుకునే పొజిషన్కి వచ్చావంటే నీకు అసలు సిగ్గుందా? కనీసం ఈ రోజు వరకు కొండారెడ్డి అన్న వ్యక్తి మీద నువ్వు ఎందుకు కనీసం దాని మీద చర్యలు తీసుకోలేదు? ఎందుకు నా పార్టీకి అతనికి సంబంధం లేదని గాని, పార్టీ నుంచి తొలగిస్తున్నానని గాని, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నానని గాని ఒక్క మాట కూడా ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర నుంచి గాని, వైఎస్ఆర్సీపీ నాయకుడి దగ్గర నుంచి గాని రాలేదు అంటే దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? అంటే డ్రగ్స్ ని ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్న విషయం ఈ రోజు మేము ఆలోచించుకోవాలా? రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చూసేందుకు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని అన్నారు. ఈగల్ వ్యవస్థను ఈ రోజు స్థాపించిన తర్వాత సుమారుగా 1.5 సంవత్సరం కాలంలోని ప్రత్యేకంగా మేము చెప్పుకోదగ్గది, మేమందరం కూడా గర్వించదగ్గది, గాంజా ఏదైతే కల్టివేషన్ లో
జీరో గాంజా కల్టివేషన్ తీసుకురాగలిగే పరిస్థితి ఈ రోజు వచ్చిందంటే ఈ రోజు ప్రజలు, అదేవిధంగా ఈగల్ సంస్థ, అదేవిధంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ అన్ని కూడా ప్రాపర్ వేలో పనిచేసి డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూల్ స్థాయిలోకి కూడా తీసుకెళ్లగలుగుతున్నామంటే ఇది మా పనితనానికి ఒక నిదర్శనం కింద భావించవచ్చు. డ్రగ్స్ కు కేంద్రంగా చేసేందుకే జగన్ విశాఖను రాజధాని చేస్తా అన్నారా అని ఎద్దేవా చేశారు. ఆడబిడ్డల్ని కించపరిచేలా సాక్షి మీడియాలో ప్రచారం చేసే కథనాలు దుర్మార్గమని మండిపడ్డారు. ఈ రోజు తప్పు చేసిన ఎవడైనా, అది ఏ పార్టీ ఓడైనా, ఏ కులమోడైనా, ఏ మతమోడైనా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. దానికి సంబంధించి మేము యాక్షన్ తీసుకుంటాం. ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లోని లా అండ్ ఆర్డర్ విఘాతం కలిగించే పరిస్థితి వచ్చినా, గాంజా డ్రగ్స్ అంటూ బయటకొచ్చి పిల్లల జీవితాలతో ఆటలాడుకున్న ఈగల్ కన్ను కంపల్సరీగా ఉంటుంది. ఆ నిఘా కన్నుతో మీరు కలుగుల్లో దాక్కున్నా కూడా బయటకు తీసుకొచ్చి మిమ్మల్ని శిక్షించి ఈ విద్యార్థుల భవిష్యత్తును కాపాడుకునే బాధ్యత ఈ గవర్నమెంట్, ఎన్డీఏ కూటమి, ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఒక్కసారి హెచ్చరిస్తూ, ఆడబిడ్డలపై తప్పుడు రాతలు రాసే వారిపై కేసులు నమోదు చేస్తామని హోంమంత్రి వంగల్పూడి అనిత హెచ్చరించారు. జలజీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జలజీవన్ మిషన్ పై ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెండర్ స్థాయిలో ఉన్న వాటిని సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. ఉద్దానం ప్రాంతంకు సంబంధించి అటవీ శాఖ వద్ద ఉన్న సమస్య గూర్చి సంబంధిత డిఈ కలెక్టర్ కు వివరించారు. ప్రతి ఏఈ వద్ద పైపుల నిల్వ ఎంత ఉన్నది నోట్ చేయాలన్నారు. రోజువారీగా పురోగతి చూపించాలన్నారు. హెచ్చెర్ల మండలంలో సైట్ సమస్య ఉందని కలెక్టర్ కు డిఈ చెప్పగా, డిఈలు అందరికీ సైట్ సమస్య ఉంటే ఆ జాబితా ఎస్ఈకి ఇవ్వాలని ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా ఆయన పనుల పురోగతిపై డిఈలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ట్రైనింగ్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ పి శంకర్ బాబు, డిఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. పాడైపోయిన ఇళ్లలో దొంగతనాలు పాల్పడిన 3 మహిళలను జీసిగడం పోలీసులు అరెస్టు చేశారు. జీసిగడం గ్రామ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళలను గ్రామస్తులు గుర్తించడంతో ఒక దొంగతనం కేసు వెలుగు చూసింది. ఉదయం 10 గంటల సమయంలో బలిజ వీధిలో పెద్ద గోనె సంచులు పట్టుకుని తిరుగుతున్న 3 మహిళలను ప్రజలు అనుమానించి గమనించారు. అదే సమయంలో గ్రామానికి చెందిన వెలది నాగరాజు, సన్నాఫ్ లేటు కేశవరావు తన పాడైపోయిన పెంకిటింట్లో ఉంచిన పాత కంచు సామాన్లు గల్లంతైనట్లు గుర్తించి వెంటనే జీసిగడం పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు అనుమానితులైన 3 మహిళలను పోలీసులు పట్టుకుని విచారించారు. వారు ఉత్సవాలు, జాతరల్లో బోరలు, ప్లాస్టిక్ బొమ్మలు అమ్మడం, గ్రామాల్లో తిరుగుతూ తల వెంట్రుకలు కొనుగోలు చేస్తున్నట్లు నటించడం, పాడుబడిన ఇళ్లలోని ఇనుమ సామాన్లు, పాడై ఉన్న వస్తువులను దొంగతనం చేయడం వీరి నేర ప్రవృత్తిగా సిఐఎం అవతారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే 100 లేదా సమీప పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని తెలిపారు. నిన్న జీసీగడం పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నపిల్లల మత్తు పదార్థాలు ఇచ్చి కిడ్నాప్ చేసే ముఠాను పట్టుకోవడం జరిగింది. తల్లిదండ్రులందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెట్టడం జరిగింది. ఇదన్నీ కూడా అబద్దం. వాస్తవం తెలియజేయాల్సిన బాధ్యతగా మీకు కొన్ని తెలియజేస్తున్నాం. నిన్న జీసీగడంలో ఉన్నటువంటి వేలాడి నాగరాజు అనే అతని యొక్క పాడుబడిపోయిన ఇంటిలో బ్రాంజ్ ఐటమ్స్ ని మహిళలు వచ్చి దొంగతనం చేయడం జరిగింది. నాగరాజు గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దొంగతనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈ మహిళలందరూ కూడా విజయనగరం జిల్లా పట్టణానికి చెందినటువంటి అయ్యన్నపేటలో నివసించేటువంటి జగన్నాథం కృపావతి, జగన్నాథం సంతోషి, దాసలక్ష్మిగా గుర్తించడం జరిగింది. ఆ 3 కూడా అరెస్ట్ చేసి వారి దగ్గర నుండి ఏవైతే పాత్రలు ఉన్నాయో పాత్రలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు 3 యొక్క క్రిమినల్ హిస్టరీ వెరిఫై చేస్తే 3 కూడా గ్రామాలంట చెత్తా చెదారు వెళ్ళిపోవడానికి వస్తూ బయట ఉన్నటువంటి పాత్రలు గానీ ఇనుప ముక్కలు పట్టుకెళ్ళిపోవడం జరుగుతుంది. వీళ్ళపైన భీమిలి, బాడంగి, అలాగే ఎస్కోట పోలీస్ స్టేషన్ లో కేసులు ఉన్నాయి. ఇంకా తదుపరి దర్యాప్తు చేయడం జరుగుతుంది. తల్లిదండ్రులకు గాని అందరికీ మా యొక్క విజ్ఞప్తి, శ్రీకాకుళంలో గాని జిల్లాలో గాని ఎక్కడ కూడా చిన్నపిల్లల వ్యక్తులు ముఠా గాని ఎలాంటి లేదు. దయించి వదంతులు నమ్మవద్దు. అలాగే ఎవరైతే తప్పుడు కథనాలు పోస్ట్ చేస్తారో వాళ్ళపైన కఠినంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. జిల్లాలో చిన్నపిల్లలను ఎత్తుకుపోతున్న ముఠా తిరుగుతుందన్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు.
సోషల్ మీడియా వేదికలలో ఈ విధమైన అసత్య భయపెట్టే ప్రచారాలు నమ్మరాదన్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టించే వదంతులు వ్యాప్తి చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని సిఐఎం అవతారం హెచ్చరించారు. సూపర్ 6 బోటకపు హామీలతో అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారని యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య ఎద్దేవా చేశారు. నరసన్నపేట మండలం యారబాడు విఎన్పురం క్లస్టర్ పరిధిలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇప్పటి వరకు ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదని అన్నారు. 50 ఏళ్లకు పెన్షన్ ఇస్తామన్న చంద్రబాబు భర్త చనిపోయిన వితంతువులకు 60 ఏళ్లు నిండిన వాళ్లకు కూడా పెన్షన్ ఇవ్వని దౌర్భాగ్యుడు చంద్రబాబు అని విమర్శించారు. ప్రజలకు బోటకపు హామీలు ఇచ్చి మోసం చేశారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళీధర్, జడ్పీటీసీ చింతు రామారావు, మండల అధ్యక్షులు లుకలాపు రవి, జిల్లా అంగన్వాడీ విభాగం అధ్యక్షులు పొట్ట ఆదిలక్ష్మి, నియోజకవర్గ పంచాయతీరాజ్ అధ్యక్షులు బగ్గు రమణయ్య, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షులు సురంగి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో చేనేత వస్త్ర ప్రదర్శన వసంతం 2025ను నారా లోకేష్ ప్రారంభించారు. విజయవాడ ఎంజీ రోడ్లోని శ్రీ శేషశాయి కళ్యాణ వేదికలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వసంతం 2025 చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ ను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వసంతం 2025 పేరుతో 2 రోజుల వార్షిక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత చేతివృత్తుల కార్మికులు తయారు చేసిన వివిధ ఉత్పత్తులను 70కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేశారు. ఆయా స్టాల్స్ ను మంత్రి పరిశీలించారు. వాటి యొక్క వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రకృతి సహజ సిద్ధం రంగులతో తయారు చేసిన కొత్తూరు వసంత వర్ణ నూతన చేనేత బ్రాండ్ ను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెక్రటరీ ఎన్ రంజన, ఇతర ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సుజాత, సౌభాగ్యలక్ష్మి, పద్మ, శైలజ తదితరులు పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్ కు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యమని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఖరీఫ్ సీజన్ కు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యమని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 24 గంటల్లోపే ధాన్యం అమ్మిన రైతుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు 4 స్లాట్స్ ద్వారా నగదు జమ చేస్తామన్నారు. జనవరి నుండి గోధుమ పిండి పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. దీపం పథకం కింద 90 లక్షల లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్లు పొందారన్నారు. ధాన్యం కొనుగోలులో మొన్న తాడేపల్లిగూడెంలో మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఖరీఫ్ మాసానికి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ 51 లక్షల మెట్రిక్ టన్నులు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి భారతదేశంలో పండిస్తున్న ధాన్యంలో ప్రధానమైన భాగస్వాములుగా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఒక అద్భుతమైన అవకాశం మా కూటమి ప్రభుత్వం ఈ రోజు కలిగిస్తోంది. ఇదే గతంలో మీరు చూశారు, కొన్ని సందర్భాల్లో రైతుల్ని తిప్పి 6 నెలల నుంచి 9 నెలలు కూడా పేమెంట్ కూడా ఇవ్వలేదు. 60 రోజుల్లో ఇస్తాం, 90 రోజుల్లో ఇస్తాం అని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించినా వాళ్ళు అందించే వరకు 6 నెలల నుంచి 9 నెలలు కూడా పట్టింది. 1674 కోట్ల రూపాయలు రైతులకి బకాయిలు వదిలేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు పదవి విరమణ చేశారు. ఆ బకాయిలు చెల్లించడమే కాకుండా పేమెంట్ల విషయంలో కూడా ఒక కొత్త స్టాండర్డ్ ఏర్పాటు చేసుకున్నాం. మేము 48 గంటల్లోనే పేమెంట్ ఇస్తామని చెప్పాం. గత సంవత్సరం మేము కొనుగోలు చేసిన ధాన్యం 12,818 కోట్లయితే 12,100 కోట్ల వరకు 48 గంటల్లోనే మేము పేమెంట్ చేశాం. చివరి దశలో అకాల వర్షాల వలన కొంచెం జాప్యం జరిగింది తప్ప ఎక్కువ శాతం అంటే 87% మేము ధాన్యం కొనుగోలు చేసింది 48 గంటల లోపే మేము రైతాంగానికి అందించగలిగాం. 3వ విడత ఈ నెల 30 వరకు కొనసాగుతుందన్నారు. ఇప్పటి వరకు స్మార్ట్ కార్డులు 92% పంపిణీ పూర్తయిందన్నారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో మొంతా తుఫాన్ ప్రభావంతో దాదాపు 2,39,161 కుటుంబాలకు సరుకులు పంపిణీ చేశామని తెలిపారు. తామాడ మోడల్ స్కూల్ బాలికల వసతి గృహాన్ని ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం తామాడ మోడల్ స్కూల్ బాలికల వసతి గృహాన్ని ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వర్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహం మొత్తం కలియ తిరిగి అక్కడ ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. తదనంతరం విద్యార్థినులను భోజన వసతి సదుపాయాల గురించి ఆరా తీసి విద్యా సంబంధిత అంశాలను తెలుసుకున్నారు. భోజనశాలలో విద్యార్థులతో కూర్చుని ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు విద్యా సంబంధిత అంశాలు మరియు విజ్ఞానంపై ప్రశ్నలు సంబంధించి సమాధానాలు రాబట్టారు.
ఉన్నత చదువుల పట్ల అవగాహన కల్పిస్తూ పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే ఆసక్తి కనబరుస్తూ పలు ప్రశ్నలు అడిగిన విద్యార్థినులు వికసిత భారత్ సంకల్ప దీక్షలో ప్రతి విద్యార్థి భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన ఆంక్షను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి సురేష్, పిన్నెటి బానోజీ నాయుడు, గొర్లె శ్రీనివాసరావు, సంబాన రమేష్, స్కూల్ కమిటీ చైర్మన్ వెంకట్రావు, బాసిన గోవిందరెడ్డి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జ్వాలాతోరణ కార్యక్రమం నిర్వహించారు. నర్సన్నపేట పట్టణంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం రాత్రి భక్తి శ్రద్ధలతో జ్వాలాతోరణ కార్యక్రమం జరిగింది. ప్రతి సంవత్సరం కార్తీక మాసం పౌర్ణమి రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు మల్లికార్జున స్వామి తెలిపారు. నరసనపేటలో సంతతోటలో వేంచేసి వెలసి ఉన్నటువంటి పశ్చిమాభిముఖంగా బ్రహ్మసూత్రంతో విరాజిల్లుతున్నటువంటి శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో ప్రతి ఏటా లాంఛనప్రాయంగా చేస్తున్నటువంటి మహాగామదహనం అంటే జ్వాలాస్తంభ ప్రజ్వలన, అలాగనే జ్వాలా తోరణ మహోత్సవం అనేటువంటిది నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా భక్తులందరూ కూడా అసంఖ్యాకంగా ఈ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఈ మహత్తర కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దివ్య అనుగ్రహానికి పాత్రులవుతూ దర్శించుకుంటున్నారు. మరి ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే ఒక ఆంతరంగిక భక్తుడు ఇచ్చినటువంటి శ్రీ స్వామివారికి స్వర్ణాభరణాలు అనేటువంటి ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు ఆ స్వామివారికి ధారణ చేయడం జరుగుతుంది. కనుక భక్త మహాశైలందరూ కూడా ఈ మహోత్సవంలో పాల్గొని ఈ మహోత్సవాన్ని జయప్రదం చేసినటువంటి మా కమిటీ సభ్యులైతేనేమి భక్త మహాశైలందరికీ కూడా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అనంత దివ్య మంగళ శుభాశీస్సులు కలిగి అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య సుఖశాంతులతో చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వస్తి. ఈ కార్యక్రమంలో ఎస్ఐ దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు పాల్గొన్నారు. వారితో పాటు మండల పార్టీ అధ్యక్షులు చిట్టి జగన్నాథరావు, సర్పంచ్ గేదెల చెంగలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, మోకళ్ల తాతబాబు, బొబ్బిది చంద్రమౌళి, కంచు వసంతరావు, చిట్టి రవికుమార్, ఎస్సీసెల్ అధ్యక్షులు వజ్జల గురుమూర్తి మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో 2 యువకులు దుర్మరణం. ఏపీలోని బాపట్ల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో అతి వేగంగా వచ్చిన బైక్ ని లారీ ఢీకొట్టింది. దీంతో 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. గుంటూరు జిల్లా కొరిటపాడుకు చెందిన షేక్ రిజాన్, చింతాల నాని సూర్యలంక బీచ్ కు వెళ్లారు. అయితే బీచ్ మూసివేయడంతో తిరిగి గుంటూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో బాపట్ల గడియార స్తంభం కోడలి వద్ద చీరాల నుంచి గుంటూరు వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టారు. దీంతో బైక్ పై వెళ్తున్న 2 యువకులు అమాంతం ఎగిరిపడి ఘటనా స్థలంలోనే మృతి చెందారు. అటవీ ఉత్పత్తుల విక్రయ కేంద్రంను రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ ప్రారంభించారు. ఆమ్దాలవలస పట్టణంలోని కోటి సెంట్రల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన సహకార సంస్థ సీతంపేట వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సహజ సేంద్రియ వ్యవసాయ మరియు అటవీ ఉత్పత్తుల విక్రయ కేంద్రంను శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో గిరిజన ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతున్న సహజ సేంద్రియ ఉత్పత్తులను పట్టణ ప్రజలకు అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ కేంద్రం రైతులకు, గిరిజనులకు ఆధార వనరుగా, వినియోగదారులకు ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాల వనరుగా మారుతుందని తెలిపారు.
సేంద్రియ ధాన్యాలు, మసాలా దినుసులు, తేనె, వన్య ఉత్పత్తులు తదితర పదార్థాలు ఈ విక్రయ కేంద్రంలో లభ్యమవుతాయని విక్రయదారులు వివరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సహకార సంస్థ సిబ్బంది, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంను ఎంపీపీ పైలె దేవదాస్ రెడ్డి నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం బోరగన్ జలతంత్ర కోట, గోకర్ణపురం, శాసనం బోగానబెని, పురుషోత్తపురం, ఎస్ఆర్పురం పంచాయతీలలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పైలె దేవదాస్ రెడ్డి, జడ్పీటీసీ ప్రతినిధి ఇప్పిలి కృష్ణాకర్ రావు, మాజీ పీఎస్సీఎస్ చైర్మన్ గుమ్మడి రామదాసు, మండల వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి మడ్డు వెంకట్రావు, ఆయా పంచాయతీల పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.